ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. జిల్లా కొత్తగూడెంలో మున్సిపల్ కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. గతంలో సమ్మెలో పాల్గొన్న 90 మంది కార్మికులపై కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలు నిరసిస్తూ సిపిఎం, ఏఐటీయూసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఈస్గాం దగ్గరలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఆసిఫాబాద్ నుంచి బెజ్జూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా కల్వర్టును ఢీకొని కింద పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒకరు చనిపోయారు. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు డాక్టర్లు. కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో ఏఎస్ఐ మోహన్ రెడ్డిని హుస్నాబాద్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మోహన్ రెడ్డిపై బెజ్జంకి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదయ్యాయి. కేసుల విచారణలో భాగంగా అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. కరీంనగర్లో మోహన్ రెడ్డి అనుచరులు హల్చల్ చేయడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరులో పర్యటించారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం దత్తత తీసుకున్న చిన్నముల్కనూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ముల్కనూరులో సంక్రాంతి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు ఎమ్మెల్యే సతీష్. మెదక్ జిల్లా దుబ్బాక మండలం మారెమ్మగుడి దగ్గర బైకు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. హైదరాబాద్ అల్వాల్కు చెందిన నరసింహులు అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు మృతుని బంధువులు. కరీంనగర్ జిల్లా మంథని మండలం సూరయ్యపల్లిలో ప్రైవేట్ స్కూల్కు చెందిన టాటా ఏస్ బోల్తా పడింది. దాంతో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. పిల్లలను 108లో మంథని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 19 లారీలు పట్టుకున్నారు. 4 ట్రిప్పర్లు కూడా పట్టుబడ్డాయి. వేబిల్స్ లేకుండా రాత్రిళ్లు ఇసుక లారీలు తరలిస్తున్నట్టు చెప్పారు పోలీసులు. ఇవన్నీ సంగంబండ నుంచి వస్తున్నాయి.